హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తెల్లవారిందండి, 7 గంటలు అయిపోయింది. రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దినమంతా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఆ వాక్య ధ్యానంతో మనం జీవిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో మనం బలం పుంజుకుంటాం, ఫలిస్తాం. అందుకే ప్రతిరోజు దేవుడితో మన దినచర్యను ప్రారంభిద్దాం. రండి ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయము లేక కొందరు సాయంకాలం, మధ్యాహ్నం, మరొక సమయం అక్రాస్ ద గ్లోబ్ ఎవరెవరైతే ఈ లైవ్లో జాయిన్ అవుతున్నారో వారందరూ కూడా నాయన ఆశీర్వదించబడినట్లుగా నీ మాటలను జుర్రుకొని ఆ వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరుచుకొని ధ్యానించి ఫలించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారండి? ఇవాళ ఒకసారి మళ్ళీ కీర్తన 1 ఎంతమందికి తెలుసండి? తెలియనోళ్ళే లేరనుకుంటా, విననోళ్ళే ఉండరనుకుంటా, చాలామంది కంటతా కూడా చెప్పగలరు అనుకుంటా. కానీ పరిశుద్ధాత్ముడు ప్రతిసారి మనకి అనుకూలమైన రీతిగా, పరిస్థితులకు అనుకూలమైన రీతిగా, నేటి సమయానికి అవసరమైన రీతిగా మరల క్రొత్తదనాన్ని కలుగు చేసే ప్రభువుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యము జీవం కలిగిందండి. పాత చింతకాయ పచ్చళ్ళంటిది కాదు. క్రొత్తదనాన్ని ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేస్తుంది. కీర్తన 1, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. 3 చెయ్యొద్దు అన్నాడండి. ఇంతకీ దుష్టులు ఎవరు? అపహాసకులు ఎవరు? పాపులు ఎవరు? నేను కాదా? చుట్టూ ఉన్నవారా? మేమెవరం కాదా? చాలాసార్లు మనం అనుకుంటాం దుష్టులు అంటే వాళ్ళు ఎవరో నరహంతకులు, భయంకరమైన మానభంగాలు చేసిన వారు, దోపిడీలు చేసిన వారు, మనుషుల్ని బాధ పెట్టి హింసించేవారు అని. దేవునికి వ్యతిరేకమైన ప్రతి మార్గము దుష్ట మార్గమేనండి. దేవునికి వ్యతిరేకమైన ప్రతి తలంపు దుష్ట తలంపే. దుష్టుడు అనే పేరు సాతానుకు ఉందండి. సాతాను ఆలోచన తీసుకునే ప్రతి వాడు దుష్టుడే. సాతాను నడిపింపులో ఉన్నవాడు దుష్టుడే. ఏంటండి మీరు అలా అంటారు? మేము ఇప్పుడు ఎక్కడ తిరగగలం? లాక్డౌన్ కదా, ఇళ్లల్లోనే ఉన్నాం కదా. దుష్టులతో తిరగడానికి, పాపులతో నడవడానికి, అపహాసులతో కూర్చొని కబుర్లు చెప్పడానికి అవకాశం లేదు కదండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, మాస్కులు వేసుకోవాలి కదా. మేము ఎక్కడికి వెళ్తాం లేదండి, మేము ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నామంటారేమో కొందరు. అందుకే ఇవాళ దేవుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఒంటరిగానే ఉంటున్నారా? మీ కుటుంబంతో సమయం గడుపుతున్నారా? మీ బిడ్డలతో ఆడుకుంటున్నారా? మీరందరూ కలిసి దేవునంతా ఆనందిస్తున్నారా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిపిస్తున్నారా? ఏంటండి గబగబా అన్ని ప్రశ్నలు అడుగుతారు అంటారా? అవనండి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకు ఈ మధ్య నా మనసు పాడైపోతుంది? ఎందుకు నేను ఈ మధ్య ఒకలాంటి డిప్రెషన్ గురవుతున్నాను?
ఎందుకు ఊరికే కోప్పడుతున్నాను, ఎందుకు ఊరికే ఇసుక్కుంటున్నాను, ఏం జరిగింది నాకు అని పరీక్ష చేసుకోవాలండి. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా, ఐప్యాడ్ ఉందా, లేకపోతే స్మార్ట్ టీవీ ఉందా? వీటితో స్నేహం చేస్తున్నారు కదా, అందులోనూ వేటిని మీరు వీక్షిస్తున్నారు? సాతాను సంబంధమైన కథలు, సాతాను సంబంధమైన సంగీతాలు, స్కీమ్స్, ఎన్నో విధాలుగా కామక్రోధ లోభ మద మత్సరాలను పలు విధాలుగా ఈ రోజున సాతాను ఎక్స్ప్లోర్ చేసి మనలో ఉన్నటువంటి ఆ ఉద్రేకాలను అట్రాక్ట్ చేసి వాడు తప్పైన రీతిగా మనల్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు బయటికి వెళ్ళి దుష్టులతో తిరగలేదేమో, కానీ మీ సెల్ ఫోన్తోనూ మీ సమయం గడుపుతున్నారంటే అందులోనూ దేవుని వాక్యం ఉంది, ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. కానీ అది దినమంతా మీరు చూడలేరు కదా, చూడరు కదా. చూస్తున్నారా? చూడరు. మరి దేనికోసం? ఎంతోమంది ఈ రోజున ఐడియాస్ ఇస్తున్నారు. ఫేక్ న్యూస్లో విన్న విషయాలు మనసును కలవరపరుస్తున్నాయి, భయపెడుతున్నాయి. రకరకాల సైబర్ క్రైమ్స్ మనం చూస్తున్నాం కదా. అందుకే మీ సెల్ ఫోను మీ కంట్రోల్లో ఉంచండి. పొద్దున్న లేశారు, బైబిల్ చదువుతున్నారా? సెల్ ఫోన్ తీసుకున్నారా? వాట్సాప్లు చెక్ చేస్తున్నారా? లేఖనాలను పరిశీలిస్తున్నారా? మీరు ఫలించాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సెల్ ఫోన్ అండి ఇవాళ. మీరు అక్కడ ఆగిపోకండి. వెన్ యు ఆర్ బ్రౌజింగ్, అక్కడ అనవసరమైన విషయాలు, అసభ్యమైన విషయాలు, వాటిని దగ్గర మీరు కలిసి వాటితో పాటు వాకింగ్ చేస్తుంటే వాళ్ళన్నీ ఎవ్రీథింగ్ ద గూగుల్ ఈజ్ టీచింగ్ అస్ అండి కదా. ఏది కావాలన్నా దాన్ని అడిగితే అది చెప్పేస్తుంది. కనుక అది చెప్పిందే వేదం అనుకుంటున్నారు అనేక మంది కూడా. అపహాసకులతో కూర్చుండొద్దు. అనవసరమైన మూవీసు, అసభ్యమైన మూవీసు, సీరియల్స్, వ్యంగ్యమైన విధంగా మనుష్యుడు దేవుడిని నిందించే విధంగా, దేవుడి విషయాలు అపహసించే విషయంగా, విశ్వాసం అంటే ఎగతాళి చేసేవారు, దేవుడు అంటే ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారండి ఇవాళ యేసుప్రభువుని గురించి కూడా. అలాంటి వాళ్ళ మాటలు మీరు వింటే, అలాంటి విషయాలు మీరు వీక్షిస్తుంటే, మళ్ళీ వాళ్ళకి జవాబు చెప్పాలని ప్రయత్నిస్తుంటే, డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ యూ విల్ బి లూజింగ్ యువర్ ఫెయిత్. మీ అంతరంగంలో మీరు ఎదిరించినట్టే కనపడతారు ఆ విషయాన్ని, కానీ దానినే మరల వీక్షించి వింటూ ఉంటే స్లో పాయిజన్ లాగా ఆ నెగిటివ్నెస్, ఆ యాటిట్యూడ్ మారిపోతుందండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గమును నిలవకండి, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకండి. ఇవన్నీ మానేసి ఇంట్లో పడుకొని నిద్రపోతారా ఏంటి? ఇవన్నీ మానేసినప్పటికీ ఇంట్లో ఏ పని లేకుండా ఓ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటారా? గోలు గెలుకుంటూ కూర్చుంటారా? పొరల జోలికి పోవరిగా ఉంటారా? అవి చేయకపోవటం మాత్రమే కాదు, ఇది చెయ్యాలి. ఏం చెయ్యాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, వాక్యం చదువుకోవాలి అనే ఆనందం, వాక్యం వినాలి అనే ఆసక్తి మీకుందా? 7 గంటలు అయింది, అనుదిన ధ్యానం చెప్తారు, విందాం. ఎవరైనా దైవజనుడు ఏదైనా మంచి వర్తమానం చెప్తే వినినా నేను సేద తీర్చుకుందాం నా హృదయాన్ని. దేవునితో సహవాసం చేద్దాం. ఆ విన్న వాక్యాన్ని మళ్ళీ చదివి ధ్యానిద్దాం. ఇవాళ చాలామంది వాక్యం వింటున్నారండి, అప్పటికప్పుడే మర్చిపోతున్నారు. వింటే సరిపోదండి, విన్నదానిని ప్రకారంగా వినదాన్ని ధ్యానించాలి. అప్పుడే జీర్ణించుకోవాలి వాక్యాన్ని. ఆవులు గేదెలు చూడండి, బయటికి వెళ్ళి గడ్డి మేసి వచ్చిన తర్వాత సాయంకాలం హాయిగా తీరిగ్గా నెమరు వేస్తూ ఉంటాయి కదా. ఆ తిన్న గడ్డిని
నెమరు వేసినప్పుడు అందులోని సారాన్ని గుంజుకొని ఎంజాయ్ చేస్తుంటాయి. మీరు ఎవరైనా గమనించారో లేదో ఇలాంటి దృశ్యాలు చూడండి. అందులో సారాన్ని గుంజుకొని బలాన్ని పుంజుకొని తెల్లటి పాలిస్తుంది చూడండి. అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనం ప్యూరిఫై అవుతాం, మనం ప్రయోజకులం అవుతాం, మనలో స్వచ్ఛత కనపడుతుంది, మనం పవిత్రపరచబడతాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడినప్పుడు నా దేవుని మాట, నా దేవుని మాట, నా దేవుని మాట ఈరోజు ఇలా సెలవిచ్చింది నాతో. ఈ బాధలో నాకు ఈ సమాధానం దొరుకుతుంది, ఈ వ్యాధిలో నాకు ఈ స్వస్థత కలుగుతుంది, ఈ సమస్యకు నాకు ఆయన వాక్యంలో పరిష్కారం దొరుకుతుంది. చాలాసార్లు మన జీవితాల్లో విన్న వాక్యాన్ని మర్చిపోవటం మూలాన ఆపద వచ్చినప్పుడు భయపడిపోతున్నాం, సమస్య వచ్చినప్పుడు కృంగిపోతున్నాం, అవసరత వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో మిగిలిపోతూ ఉన్నాం. వాక్యాన్ని ధ్యానిస్తున్నవాడు ఎలా ఉంటాడట? నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వేర్లు ఎప్పుడు తడిగానే ఉంటాయండి. వర్షం వచ్చినా రాకపోయినా, ఎండాకాలమైనా వానాకాలమైనా మరే కాలమైనా అవి ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి. కరోనా కాలమైనా పచ్చగానే ఉంటాం, కరువు కాలమైనా పచ్చగానే ఉంటాం, సమృద్ధి అన్నా లేమున్నా సంతోషంగానే ఉండగలుగుతాం. అదండి నిజమైన క్రైస్తవ భక్తి. నీటి కాలువ వాడన నాటబడిన చెట్టు వలె ఉండను, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆకు వాడని వాడిపోయే జీవితం లేదు, విసిగిపోయే జీవితం లేదు, కృంగిపోయే జీవితం లేదు, లేమి లేదు అన్నాడు చూడండి దావీదు. ఆయన నా కాపరి, నాకు లేమి లేదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే యేసు క్రీస్తు నాతో ఉన్నాడు అన్న ధైర్యం, అనుభవం కలిగి ఉంటుంది. నీవు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అతడు చేయనిదంతయో సఫలమగును. ఎందుకు మనం చేసే పనులు సఫలమవటం లేదు? ఎందుకు మనం చేసే కార్యాలలో సఫలత చూడటం లేదు? అన్నీ విఫలమవుతున్నవేంటి? ఎన్నో తలస్తున్నాను, ఎన్నో ఆశిస్తున్నాను, ఏమీ జరగటం లేదు అని చెప్పేవారు ఇక ఎంతోమంది ఈరోజు ఉన్నారండి. ప్రార్థించాను కానీ ఏం ప్రయోజనం, నాకు ప్రతిఫలం రాలేదని కూడా అంటున్నారు. ఎప్పుడైతే నీటి కాలువ ఓరన్న చెట్టు నాటబడి ఉంటుందో, బలాంచి పుంజుకుంటూ ఉంటుందో, అప్పుడు అది ఆకు వాడదు, తన కాలమందు ఫలమిస్తుంది. అప్పుడు చేయనదంతా సఫలమవుతుంది. ఎలా ఉంది మీ జీవితం? ఒక్కసారి ఈ ఉదయకాలం పరిశీలించుకోండి. ఏమన్నా సాధించారా ప్రభు కొరకు? ఏదన్నా సాధించారా మీ బ్రతుకులో? ఏవేవో ఆశిస్తున్నారు కదా, కానీ వాటి పరిపూర్ణతను, సంపూర్ణతను, వాటి సఫలతను చూస్తున్నారా? లేదంటే మానవ ప్రయత్నాలు చేయటం వల్ల, లోక సహాయం కోరటం వల్ల, ఐగుప్తు నీడను ఆశ్రయిస్తే ఏం దొరుకుతుందండి? లోకంలో అధికారులను, రాజకీయవేత్తలను, డబ్బును, లోకంలో ఉన్న స్నేహితులను నమ్ముకొని నష్టపోయిన వారు, మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. నాకు ఆయన అండుందలే, ఈ అధికారి అండుందలే, నా బంధువు ఒకడు ఉన్నాడులే అని చెప్పుకుంటూ వారి బ్రతుకులలో అన్నీ పోయిన తర్వాత చేతులెత్తేసేవారు, కృంగిపోయేవారు ఎందరో ఉన్నారు. విడువని ఎడబాయని ప్రభు, నీవు చేయనదంతా సఫలమవ్వాలంటే, నీ బ్రతుకులోనికి ఆశీర్వాదం రావాలంటే, ఎవరో మనకేదో తెచ్చిస్తే వచ్చే ఆశీర్వాదం కాదు, నీవే ఆశీర్వాదాన్ని ఉత్పత్తి చేయాలి. నీవు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు నీలో ఫలభరితమైన జీవితం కలుగుతుంది. అదేం తెచ్చి అంటించుకునేది కాదు.
ఆశీర్వాదాలు ఎవరి దగ్గర నుంచో తెచ్చి పోగు చేసుకొని దాచుకునేవి కానే కాదు. ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం, దీవించబడతాం, చేసే పనులన్నిటిలో సఫలత ఉంటుంది. అసలు మీ బ్రతుకులో తృప్తి కలిగి జీవిస్తున్నారా? ఇన్ని సంవత్సరాలుగా ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నారు. ఆయన వాక్యాన్ని మీరు పఠిస్తున్నారా? ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రార్థిస్తున్నారా? ప్రతి అవసరత కొరకు మనుషుల దగ్గరకు కాకుండా, గూగుల్లో కాకుండా, ఇంటర్నెట్లో కాకుండా ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోవటం అభ్యాసం చేసుకున్నారా? ఒక వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అయిష్టాలు మనకు తెలిసిపోతాయండి. మనం దేవునితో సహవాసం చేసినప్పుడు ఏది దుష్టుడి కార్యం, ఏది దేవుని కార్యం, ఏది పాపం, ఏది కాదు, ఏది అపహాస్యం, ఏది యథార్థం అని అనుదినము ప్రతి విషయంలో మనం గుర్తించగలుగుతాం. ఈరోజు అనేకులు దేవునితో సహవాసం చేయడం వలన, లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి మీద ఉండటం వలన మేము బాగానే ఉన్నాములే అనుకుంటూనే, ఒక ఆర్టిఫిషియల్ చెట్టు చూడండి ఎంత అందంగా ఉంటుందో అలాగే దింపేస్తున్నారు ఇవాళ ఆ చెట్లను. ఆ ఆకులు కూడా పచ్చగానే ఉంటాయి, ఫ్యాన్ గాలికి ఊగుతూ ఉంటాయి, కానీ అవి జీవం లేనివి. దేవుడు లేని జీవితం, దేవుడు ఆశీర్వదించని జీవితం ప్రయోజనం లేనిది. ఈ రోజు నుండి దేవునితో సమయం గడపండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని బిడ్డలతో, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా సమయం గడపండి. అప్పుడు మీ మనసు రూపాంతరం పొందుతుంది. అప్పుడు మీరు ఫలిస్తారు, మీ జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తిస్తారు. మీరు జీవితంలో సాధించవలసినవి సాధించి దేవుని, నీ చుట్టూన వారిని, నీ ఇంటి వారిని నువ్వు సంతోషపెట్టగలుగుతావు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. నిజమైన ఎక్కువ మేము ఈ లోకంతో గడుపుతున్నాము, లోక కార్యాలతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము. ఈ స్మార్ట్ ఫోన్స్తో, స్మార్ట్ టీవీలతో ఎక్కువ సాంగత్యం చేస్తున్నాం. లాక్డౌన్ పరిస్థితుల్లో మేము గృహాలకే పరిమితమైన మా సమయాన్ని మోకాళ్ళ ప్రార్థన, వాక్యపఠంలో గడపడానికి బదులు, దేవుని బిడ్డల సహవాసములో వర్ధిల్లటానికి బదులు, దేవా మమ్మల్ని క్షమించు. మా మనసులు పాడు చేసుకొని ఈ లోకపు న్యూస్, లోకపు విషయాలు, లోకపు దుమారాలు మా హృదయాన్ని కలవరపరుస్తూ కృంగిపోయిన స్థితిలో ఉన్నాం. నీలో నిలిచుండి ఫలించేవారిగా, నీ వాక్యాన్ని ధ్యానించి బలం పుంజుకునేవారిగా, మా కార్యాలన్నిటిలో సఫలత చూచున్నట్లుగా ఈరోజు ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీవించిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైన గాక. ఆమేన్. మీ ప్రార్థనా అవసరతల భారాలు 954041 వరకు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి, మీ విషయమై దేవుడిని స్తుతించడానికి, ప్రార్థించడానికి మేము ఎప్పుడు ఆసక్తి కలుగుతున్నాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు, ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీరు మొదటిసారిగా మీ వాట్సాప్ మెసేజ్ పంపిస్తుంటే మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి. మిమ్మల్ని రిజిస్టర్ చేస్తున్నాం, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీకు ఇంటిమేషన్ ఇవ్వడానికి కూడా మాకు అవకాశం కలిగజేసిన వారు అవుతారు. ఈ పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండాలంటే, ప్రభువును ప్రేరేపిస్తే మీ వివరాలు, కానుకలు పంపడానికి, మీకు వివరాలు కావాలంటే, ఇతర పుస్తకాలు కానీ మరి ఇతర విషయాలు కానీ www.jaypaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. లేదంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేస్తే మార్నింగ్ 10 to 10 సోదరులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగా.